ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వారు ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు. 51 రోజు ప్రభుత్వ బెదిరింపులు కూడా పట్టించుకోకుండా మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐకి ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినోడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్ 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో కూడా మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పును గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా ముఖ్యంగా మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా వైస్ చైర్మన్గా సిపిఐకి ప్రజలు తీర్పిచ్చారు, శాసనసభ తీర్పిచ్చారు. దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద మరియు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది కాబట్టి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా మా డే టీఆర్ఎస్ పార్టీ డే. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో 3 మున్సిపాలిటీలు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి, ఇక్కడ కేతనపల్లి కానీ ఈ మూడు మున్సిపాలిటీలు గెలిచిన 2 సంవత్సరాల లోపలే ప్రభుత్వం విఫలమై 3 మున్సిపాలిటీలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందంటే ప్రజల వ్యతిరేకతను క్లియర్ కనబడుతుంది. కాబట్టి ఇంకా వ్యతిరేకత పెంచుకునే విధంగా ఉండకుండా చెప్పేసి సజావుగా సాగే విధంగా ప్రజల తీర్పు గౌరవించమని చెప్పి మరొకసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై తెలంగాణ. శంకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ జిల్లా నాయకులు, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జోగు రామన్న గారు, అనిల్ జాదవ్ గారు వారిని అసైన్ చేసినారు, వాళ్ళకి టాస్క్ అసైన్ చేసినారు. సజావుగా ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికకు సంబంధించి బాధ్యతలు తీసుకొని సజావుగా ఎన్నిక జరిగే విధంగా మాకు అండగా ఉండడానికి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మిగతా పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నమ్ముతున్న బలంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ జిల్లా అధికార యంత్రాంగం కానీ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా పనిచేయరు, అధికారులుగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా పోలీసులు కానీ మంచిర్యాల జిల్లా అధికారులు కానీ ఇప్పటికైనా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా కాకుండా V6 వెలుగు ఛానల్ దాంట్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా, వెలుగు పేపర్ V6 ఛానల్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా అధికారుల లెక్క పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు 12:30కు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికున్నది. సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం మొన్ననే జరిగిపోయింది ఫిబ్రవరి 17వ తేదీ నాడు. కాబట్టి 12:10కి 12:20కి అట్లా మా కౌన్సిలర్లు లోపలికి పోతారు. సో వీళ్ళు మా ఇంటి నుంచి కౌన్సిల్ హాల్కు సజావుగా పోయేటట్టుగా, లోపల ఎన్నిక కూడా సక్రమంగా జరిగేటట్టుగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటే సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒకవేళ ఇవాళ కూడా ఏమైనా జరిగితే డెఫినెట్గా ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇది 3వసారి, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17, ఇవాళ ఏప్రిల్ 4వ తేదీ. ఇవాళ కూడా ఇక ఇంకా దుర్మార్గంగా ఏమైనా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అసలు విలువే ఏముంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ గూండాగిరి, ఈ దౌర్జన్యము, ఈ దుర్మార్గాలు బంద్ కావాలి. మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రో వాటిని నిలబెట్టుకునేటటువంటి వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 96% గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 97-98% మున్సిపాలిటీలు మేము గెలిచినాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం స్వీప్ చేసినాం, కరీంనగర్తో సహా మొత్తం స్వీప్ చేసినాం ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇవాళ రిజల్ట్స్ చూస్తే పంచాయతీ ఎన్నికల్లో 30, 35, 36% ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి.
తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలలో 46%, 50% ఏదో అనుకూల ఫలితాలు వచ్చినాయి తప్ప చాలా చోట్ల జనగామల కానీ తొర్రూరులో కానీ ఇంకా అనేక చోట్ల కూడా జబర్దస్తి చేసి వాళ్ళు గెలిచినారు తప్ప నిజమైనటువంటి ప్రజా తీర్పు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. కారణం వాళ్ళు చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషన్ అన్ని బోగస్ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు బుట్టదాఖలు అయిపోయినాయి. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అటకెక్కినాయి. దీని విషయంలో ప్రజలు చాలా అన్రెస్ట్గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. రుణమాఫీ కాలే, అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా వస్తలే, విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి 4,000 లేవు, మహిళలకు ఇస్తామన్న 2,500 లేవు. ఏ ఒక్క కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలైతలేదు. ఇదే కరీంనగర్ను చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఒకప్పుడు మా హయాంలో బ్రహ్మాండంగా ఉన్న కరీంనగర్ ఇవాళ అభివృద్ధికి ఆమడ దూరంలో కనబడతా ఉంది. అంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ కానీ, ఆ కేబుల్ బ్రిడ్జ్ కానీ, కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, రోడ్ల వైడనింగ్ కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అద్భుతమైనటువంటి ప్రగతి ఉండే. ఇవాళ 3వ సంవత్సరం పాలన ఈ ప్రజాపాలన కాదు, ఇది పాపపు పాలనగా మారిపోయింది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అధ్వానంగా తయారైపోయినాయి. చెత్త ఎత్తేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, బుగ్గలు వెలుగుతలేవు, మంచినీళ్ళ సప్లై లేదు, కరెంట్ సప్లై లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిడ్లు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిరు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు 5 లక్షలు విద్యార్థులకు ఇచ్చిర్రా, నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చిర్రా, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా, పెన్షన్ 4,000 ఇచ్చిరంటే అదేం లేదు. ఏమవుతున్నాయి పైసలు అంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. మొన్న చూసినాం ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి భూ కబ్జాలు అవి ఏ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టు రిజర్వనేషన్ అని చెప్పి దాంట్లో 1,50,000 కోట్లు బుక్క పెట్టే విధంగా, హిల్ట్ పాలసీ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ బుక్క పెట్టే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. విచ్చలవిడి అవినీతి